తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఉపాసకులు, కాలజ్ఞాన ప్రవచనకర్త, ప్రాచీన ప్రశ్నశాస్త్ర సంఖ్యాశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ కృష్ణమాచార్య గురుగారు సిద్ధంగా ఉన్నారు. ఈ మాసం అంటే జూలై మాసంలో ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విషయాల్లో అనుకూలతలు కనిపిస్తున్నాయి, ఏ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్కారం అండి. జై వీరబ్రహ్మ జై గోవిందబాంబ. నమస్కారం తల్లి. గురుగారు, ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలాలు ఈ జూలై మాసానికి సంబంధించి గవ్వశాస్త్రం ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాము. అంతకన్నా ముందు ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి గురించి మాకు తెలియచేయండి. 2025 ఈ జూలై మాసం ఆషాఢంతో కూడినటువంటి ఈ మాసాంతరం వరకు కూడా ఉంటుంది. ముఖ్యంగా వృషభంలో శుక్రుడు, మిథునంలో రవి గురువు, కర్కాటకంలో బుధుడు, సింహంలో కుజకేతువులు, కుంభంలో రాహువు, మీనంలో శని. ఇక ఈ మాసాంతరంలో వృషభంలో నుండి శుక్రుడు మిథునంలోకి, ప్రత్యేకించి సింహంలో నుండి అంగారకుడు కుజుడు కన్యలోకి ప్రవేశిస్తాడు. ఇలాంటి గ్రహగతులు కొన్ని ప్రకృతి వైపరీత్యాలని, స్తంభించినటువంటి కొన్ని పరిస్థితులు సాధారణ స్థితికి రావటానికి, దేశ కాలమాన పరిస్థితుల మీద కూడా ప్రభావాన్ని చూపెట్టేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్య సంబంధమైనటువంటి అంశాల్లో ద్వాదశ రాశుల వారు కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను వహించవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ప్రధానంగా అగ్ని సంబంధమైనటువంటి ప్రమాదాలు అవ్వచ్చు, నీటికి సంబంధించినటువంటి ప్రమాదాలు అవ్వచ్చు. వీటిని మనం ఎక్కువగా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి గడిచినటువంటి 4 రోజులుగా మనం చూస్తూ ఉన్నాం. వీటి నుండి కొంత ఉపశమనం లభించడంతో పాటు రాష్ట్రాలకు సంబంధించే కాదు, దేశానికి సంబంధించినటువంటి భద్రతా విభాగం వారి యొక్క వైఫల్యాన్ని కూడా మరొకసారి చూడబోతున్నాం. ఉగ్రవాద కుట్రలు కొన్ని జరిగే అవకాశం ఉంది. కానీ కీలక సమయంలో భగవంతుడు కాలం అనుకూలించినట్టుగా భద్రతా వైఫల్యం ఒకటి జరిగినా మళ్ళీ దాన్ని సవరించుకొని ఉగ్రవాద కుట్రని తిప్పికొట్టేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడేటువంటి అవకాశం కొనసాగుతుంది. గురుగారు, కుంభరాశి వాళ్ళకి జూలై మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి అనుకూలతలు కనిపిస్తున్నాయో తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమో నమ. కుంభరాశి వారికి సంబంధించి వృత్తి, ఉద్యోగం, వ్యాపార సంబంధమైనటువంటి అంశాలకు సంబంధించిన భవిష్యత్తుకు సంబంధించిన స్థితిగతులు బాగుంటాయి. ఎందుకంటే జన్మరాశిలో రాహు సంచారం, ద్వితీయ స్థానం వాక్స్థానం ధనస్థానంలో శని భగవాన్. ఏలినాటి శని తీక్షణంగా జరుగుతూ ఉన్నప్పటికీ కష్టపడతారు. అనుకూలవంతమైనటువంటి ఫలితాలని మీరు పొందుతుంటారు. చాలామంది అనుకుంటూ ఉంటారు, విశేషవంతమైన ఏలినాటి శని జరుగుతూ ఉన్న సందర్భంలో మనకు కష్టాలు మాత్రమే లభిస్తాయని. కానీ కుంభరాశికి రాష్ట్రాధిపతి అయిన శని ద్వితీయ స్థానం వాక్స్థానం అయినటువంటి ధనస్థానంలో ఉన్నారు. కొన్ని విషయాల్లో కష్టాలనే కాదు, అధిక శుభాలను కూడా కలిగించేటువంటి అవకాశం ఉంది. ఏలినాటి శనిలో వచ్చేటువంటి ఫలితాలు గత మహర్దశల్లో, మనకు మంచి మహర్దశల్లో మనం చేసినటువంటి మంచి కర్మలను అనుసరించి ఏలినాటి శనిలో ఫలితాలను ఇస్తుంది. మనకు మంచి దశలు కలిగినప్పుడు మనం ఏవైనా చెడు కర్మలు చేసి ఉంటే ఏలినాటి శని విపరీతమైనటువంటి కష్టాలను ఇస్తుంది. కానీ కుంభరాశి జాతకుల యొక్క జీవన గమనంలో మీరు గతంలో చేసినటువంటి పుణ్యకర్మలు, మీ పెద్దలు చేసినటువంటి పుణ్యకర్మలు తీవ్రమైనటువంటి ఏలినాటి శనిలో అక్కడికి వస్తాయి. చిన్న కష్టాల రూపంలో అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. మంచి అనుకూలవంతమైనటువంటి శుభాలనే శని భగవానుడు కుంభరాశికి ఇవ్వబోతున్నాడు. ఆదాయ మార్గాలు పెరిగేటువంటి అవకాశం ఉంది. అనుకూలవంతమైనటువంటి పరిస్థితుల్లో మీ యొక్క జీవన విధానం తప్పకుండా ఉండేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా మీ కుటుంబానికి సంబంధించి జీవిత భాగస్వామి, కుటుంబపరమైనటువంటి వ్యక్తులు, వీళ్లతో సఖ్యత లభిస్తుంది. మరో వ్యక్తి యొక్క ఆదాయ మార్గం వల్ల ఆకస్మికమైనటువంటి ధనలాభంతో పాటు ఆదాయ మార్గాలు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. మీరు చేసే ఒక స్థిర చరాస్తికి సంబంధించిన
అమ్మకం కొనుగోలు ప్రయత్నం సఫలీకృతమవుతుంది. అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కూడా కనబడుతూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ మీ దైనందిన జీవితంలో కుటుంబపరమైన అంశాలు, సంతానపరమైన స్థితిగతులు, మీ వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి అంశాలన్నీ కూడా చూసి విసిగి వేజారిపోయాను, ఇక విజయవంతమైనటువంటి పరిస్థితులు రావట్లేదు, జీవిత లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నానని ఆందోళనలో ఉన్నటువంటి మీకు ఒక కొత్త అవకాశం వస్తుంది. ఆర్థికంగా చాలా బలంగా తయారవటానికి ఈ అవకాశం తోడ్పడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఒక కొత్త ఉద్యోగం అవ్వచ్చు, లేదా వ్యాపార సంబంధమైనటువంటి అవకాశం అవ్వచ్చు. ఒక ఆత్మీయుడైనటువంటి వ్యక్తి ద్వారా, ఆత్మీయుడైనటువంటి మిత్రుడి ద్వారా, అతడి యొక్క సలహా సంప్రదింపు వల్ల ఈ అవకాశం మీకు లభించే అవకాశం ఉంది. దీన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోగలిగితే కొన్ని మాసాలు లేదా సంవత్సరాల పాటు ఖచ్చితమైనటువంటి ఆదాయ మార్గానికి ఒక వనరు మీకు లభించినట్లే. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీకు లభించినటువంటి అవకాశాన్ని సానుకూలవంతంగా చేసుకున్నట్టయితే అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా మీరు పొందుతారు. సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లోనే జీవితం ఉండేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా కుంభరాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఎక్కువ ఆందోళన పడటం, భావోద్వేగపూరితమైనటువంటి చర్యల్ని బయటకి ప్రదర్శించలేకపోవటం వల్ల మానసికంగా ఆందోళన కలుగుతుంది. డిప్రెషన్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. తీవ్రమైనటువంటి తలనొప్పి మిమ్మల్ని బాధించే అవకాశం ఉంది. ఎప్పుడైనా మనసులో బాధ కలిగితే మనకు ఆత్మీయమైనటువంటి వ్యక్తితో చెప్పుకుంటే బాధ యొక్క తీవ్రత తగ్గుతుందని పెద్దలు చెబుతారు. కానీ ఎందుకో తెలియదు, మీ మనసుకు కలిగినటువంటి బాధని ఎవరితో పంచుకోవాలో అర్థం కాక భావోద్వేగానికి లోనవుతూ ఆ బాధని మీరు మాత్రమే అనుభవించేటువంటి పరిస్థితి వల్ల తీవ్రమైనటువంటి మానసికమైనటువంటి ఆందోళన, తలనొప్పిగా ఉండటం, ప్రత్యేకించి రోగ నిరోధక శక్తి కూడా తగ్గుతూ ఉండటం, నిద్రాహారాల విషయంలో కూడా జాప్యం కలుగుతూ ఉండటం, సరైనటువంటి నిద్ర లేదా ఆహారం ఉండకపోవటం, వీటి వల్ల కొన్ని ఇబ్బందులు జరిగే అవకాశం ఉంది. కాళ్ళు, చేతులు, వేళ్ళు, ఎముకలు, కండరాలు వీటికి సంబంధించినటువంటి విషయంలో దెబ్బలు తాకేటువంటి అవకాశం ఉంటుంది. విటమిన్స్కు సంబంధించినటువంటి డెఫిషియన్సీ, హార్మోన్లకు సంబంధించినటువంటి డెఫిషియన్సీ కొన్ని ఇబ్బందులకు కారణమవుతుంది. కాబట్టి ఆర్థికపరమైన అంశాలు బాగున్నప్పటికీ విరామం, విశ్రాంతి లేకుండా మీరు చేసేటువంటి పనుల వల్ల మీ భావోద్వేగాల్ని సరైనటువంటి మీరు అభిమానించేటువంటి వ్యక్తులతో పంచుకోలేకపోవటం వల్ల ఆరోగ్యపరమైనటువంటి అంశాలతో పాటు మానసికమైనటువంటి ఆందోళన ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఏది ఏమైనప్పటికీ కూడా కుంభరాశి జాతకుల యొక్క జీవన గమనంలో రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అనుకూలవంతంగా ఉంది. పదవీ ప్రాప్తి యోగాలను మీరు పొందుతారు. విద్యార్థులు ఏకాగ్రతతో కూడినటువంటి చిత్తంతో ప్రయత్నం చేస్తే రెండవ దఫా లేదా ద్వితీయ ప్రయత్నంలో అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందుతారు. దూర ప్రాంత ప్రయాణానికి అత్యంత అనుకూలంగా ఉండబోతూ ఉంటుంది. నిరుద్యోగులకి ఉద్యోగ కాలం, వివాహం కానటువంటి వాళ్ళు కాస్త వేచి చూడవలసినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. నరఘోష, నరదిష్టి, నరపీడలు, ప్రత్యేకించి మానసికమైనటువంటి ఉద్వేగాలని కనుక మీరు కాస్త కంట్రోల్ చేసుకోగలిగితే, వాటిని ఎవరితోనైనా పంచుకోగలిగితే అద్వితీయమైనటువంటి ఫలితాన్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతుంది. గురుగారు, మరి ఆరోగ్య పరిస్థితి విషయంలో మీరు అన్నట్టుగా కొన్ని ఆందోళన వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉందంటున్నారు కుంభరాశి వాళ్ళకి. కాబట్టి వీళ్ళు ఎలాంటి పరిహారాలు పాటించాలంటారు ఈ మాసంలో? కాలభైరవ స్వామి వారి యొక్క రక్షణ విశేషంగా ధరించడం, ఎప్పుడైతే ఏలినాటి శని తీక్షణంగా జరుగుతూ ఉంటుందో కాలభైరవ రక్షణ మించినటువంటి రక్ష ఉండదు. దీనిని విశేషంగా మెళ్ళలో ధరించడంతో పాటు నాగవల్లి దళాలు అంటే తమలపాకులు, ఈ తమలపాకుల మాలని
హనుమంతుల వారికి అందజేస్తున్న నాగవల్లి దళాలతో తమలపాకుల చేత స్వామివారికి పూజాది క్రతువు చేసిన హనుమంతుల వారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి గంగ సింధూరం లేదా చందనంతో గంగ సింధూర అలంకారాన్ని స్వామివారికి చేయించి హనుమ శరీరం మొత్తాన్ని కూడా సింధూరంతో అలంకరించటం అత్యంత శుభదాయకమవుతుంది. ఏలినాటి శనిలో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తూ మానసికమైనటువంటి సంఘర్షణ తొలగిపోతుంది. హనుమంతుల వారికి అలంకరించిన సింధూరాన్ని తీసుకొచ్చి అనునిత్యం కూడా నుదుటి భాగాన బొట్టుగా పెట్టుకుంటూ ఉన్నట్టయితే శని భగవానుడు కూడా ఇబ్బందులను ఇవ్వడు, శుభాలనే కలిగించేటువంటి అవకాశం కనపడుతోంది. గురుగారు, కుంభరాశి యొక్క రాశి ఫలితాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. చూసారు కదండి, ఇది జూలై మాసంలో కుంభరాశి యొక్క రాశి ఫలితాలు, అలాగే పాటించవలసిన పరిహారాలు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఉపాసకులు, కాలజ్ఞాన ప్రవచనకర్త, ప్రాచీన ప్రశ్నశాస్త్ర సంఖ్యాశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ కృష్ణమాచార్య గురుగారు సిద్ధంగా ఉన్నారు. ఈ మాసం అంటే జూలై మాసంలో ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విషయాల్లో అనుకూలతలు కనిపిస్తున్నాయి, ఏ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్కారం అండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నమస్కారం తల్లి. గురుగారు, ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలాలు ఈ జూలై మాసానికి సంబంధించి గవ్వశాస్త్రం ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాము. అంతకన్నా ముందు ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి గురించి మాకు తెలియచేయండి. 2025 ఈ జూలై మాసం ఆషాఢంతో కూడినటువంటి ఈ మాసాంతరం వరకు కూడా ఉంటుంది. ముఖ్యంగా వృషభంలో శుక్రుడు, మిథునంలో రవి గురువు, కర్కాటకంలో బుధుడు, సింహంలో కుజకేతువులు, కుంభంలో రాహువు, మీనంలో శని. ఇక ఈ మాసాంతరంలో వృషభంలో నుండి శుక్రుడు మిథునంలోకి, ప్రత్యేకించి సింహంలో నుండి అంగారకుడు కుజుడు కన్యలోకి ప్రవేశిస్తాడు. ఇలాంటి గ్రహగతులు కొన్ని ప్రకృతి వైపరీత్యాలని స్తంభించినటువంటి కొన్ని పరిస్థితులు సాధారణ స్థితికి రావటానికి, దేశ కాలమాన పరిస్థితుల మీద కూడా ప్రభావాన్ని చూపెట్టేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్య సంబంధమైనటువంటి అంశాల్లో ద్వాదశ రాశుల వారు కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను వహించవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ప్రధానంగా అగ్ని సంబంధమైనటువంటి ప్రమాదాలు అవ్వచ్చు, నీటికి సంబంధించినటువంటి ప్రమాదాలు అవ్వచ్చు. వీటిని మనం ఎక్కువగా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి గడిచినటువంటి 4 రోజులుగా మనం చూస్తూ ఉన్నాం. వీటి నుండి కొంత ఉపశమనం లభించడంతో పాటు రాష్ట్రాలకు సంబంధించే కాదు, దేశానికి సంబంధించినటువంటి భద్రతా విభాగం వారి యొక్క వైఫల్యాన్ని కూడా మరొకసారి చూడబోతున్నాం. ఉగ్రవాద కుట్రలు కొన్ని జరిగే అవకాశం ఉంది. కానీ కీలక సమయంలో భగవంతుడు కాలం అనుకూలించినట్టుగా భద్రతా వైఫల్యం ఒకటి జరిగినా మళ్ళీ దాన్ని సవరించుకొని ఉగ్రవాద కుట్రని తిప్పికొట్టేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడేటువంటి అవకాశం కొనసాగుతోంది. గురుగారు, మీనరాశి వాళ్ళకి ఈ జూలై మాసంలో ఎలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి, ఎలాంటి జాగ్రత్తలు ఉన్నాయి, మీనరాశి యొక్క మాస ఫలితాలు తెలియజేయండి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. వచ్చినటువంటి ఫలితం దేవగురు అయినటువంటి బృహస్పతికి సంబంధించింది. ఒకవైపు ఏమో తీక్షణమైనటువంటి లగ్నంలో శని భగవానుడు యొక్క సంచారం, వ్యయంలో రాహు సంబంధమైనటువంటి స్థితిగతులు, ఇతర గ్రహాలకు సంబంధించినటువంటి పరిస్థితిని కూడా లెక్కిస్తే వృత్తి, ఉద్యోగం, వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో ముందంజకు వెళ్ళగలిగినటువంటి అవకాశాలు మీకు తప్పకుండా లభిస్తాయి. కోరినటువంటి చోటుకి ఉద్యోగస్తులకు బదిలీలు, పదోన్నతి లభించేటువంటి అవకాశం, వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో విస్తరణ కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు తప్పకుండా లభించేటువంటి అవకాశం కలుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మీనరాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొన్ని మాసాలుగా స్తంభించిపోయినటువంటి గ్రహస్థితి నుండి అభివృద్ధి పదంలోకి వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నాలు తప్పనిసరిగా సఫలీకృతమయ్యేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. జీవన గమనంలో ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగున్నాయి. ఆదాయ మార్గాలు పెరగటం, రావలసిన చోటు నుండి ధనం రావటం, ఇది మీ మానసికమైనటువంటి సంతోషానికి కారణమయ్యేటువంటి అంశం.
మీ యొక్క ఆధ్వర్యంలో నడిచేటువంటి వ్యాపార సంస్థలు, మీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి సంస్థలకి మంచి పేరు లభించేటువంటి అవకాశం, అవార్డులు, సేవా సంస్థలకు సంబంధించినటువంటి విభాగాల్లో అనుకూలతలు లభించేటువంటి పరిస్థితులు, ప్రశంసలు, సన్మానాలు కూడా జరిగేటువంటి అవకాశం కలుగుతుంది. సంతానపరమైనటువంటి అంశాలు, వాళ్లకు సంబంధించినటువంటి ఆరోగ్యం, వాళ్లకు సంబంధించినటువంటి విద్య, వీటి గురించి ఎక్కువగా మీరు ఆలోచించేటువంటి ప్రయత్నం చేస్తారు. గత జీవితానికి సంబంధించినటువంటి కొన్ని రకాలైనటువంటి ఆలోచనలు మీ మనసును ప్రభావితం చేస్తూ ఉంటాయి. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం కొంతమంది వ్యక్తులతో మీకున్నటువంటి స్నేహం లేదా వాళ్ళకి మీరు చేసినటువంటి సహకారాన్ని మరిచి ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి సహాయం చేయగలిగినటువంటి పరిస్థితుల్లో ఉండి కూడా మీకు ఇబ్బంది కలిగించేటువంటి అవకాశం ఉంది. సామాజిక మాధ్యమాలు, సోషల్ మీడియాకు సంబంధించినటువంటి విభాగాలు, వీటికి సంబంధించినటువంటి విషయంలో కూడా భావ వ్యక్తీకరణ వల్ల కొన్ని సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీటి పట్ల కూడా జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి ఎప్పుడైతే ఏలినాటి శని తీక్షణంగా జరుగుతూ ఉంటుందో, రాహు సంబంధమైనటువంటి స్థితిగతులు వ్యయస్థానంలో ఉంటూ ఉంటాయి. ప్రత్యేకించి షష్టమం 6వ స్థానంలో కొన్ని గ్రహాల యొక్క గ్రహగతులను చూస్తే ఎముకలకు సంబంధించినటువంటివి, కీళ్ళ నొప్పులకు సంబంధించినటువంటివి, వాత సంబంధమైనటువంటి అనారోగ్యాలు, శరీరంలో ఒంటి నొప్పులు మిమ్మల్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. ఎముకలు, దంతములు, కండరములు, వీటికి సంబంధించినటువంటి విషయంలో ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఇబ్బందులు లభించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి కోపం, ఉద్రేకపూరితమైనటువంటి చర్యల నుండి మీ మనసును మీరు సమన్వయం చేసుకోగలుగుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో ఎటువంటి పొరపాట్లు కూడా చొరవడకుండా మీ జీవన గమనంలో అత్యున్నతమైనటువంటి స్థితికి వెళ్ళడానికి మీ ప్రయత్నాలు చేస్తారు. సువర్ణ ఆభరణ ప్రాప్తి, ప్రత్యేకించి స్థిర చరాస్తుల్ని వృద్ధి చేసుకోగలుగుతారు. అమ్మకం, కొనుగోలుకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం వల్ల అనుకూలవంతమైనటువంటి ఫలితాలు లభించేటువంటి అవకాశం ఉంది. ఎక్కువగా మాతృ సంబంధమైనటువంటి వ్యక్తులు, ఎందుకంటే మీ యొక్క జన్మస్థానం నుండి చతుర్థ స్థానమైనటువంటి మిథున రాశిలో దేవగురువు అయినటువంటి బృహస్పతితో పాటు మాసాంతరానికి శుక్ర భగవానుడు కూడా వెళుతూ ఉన్నాడు. దీనివల్ల కుటుంబానికి సంబంధించి మాతృవర్గం నుండి ప్రశంసల్ని మీరు పొందుతారు. తల్లి వైపు వర్గం, కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు, తల్లి స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళ నుండి విశేషవంతమైన సహాయ సహకారాలు మీరు పొందేటువంటి అవకాశం ఉంది. గృహలాభం, వాహన లాభం, గృహోపకరణాన్ని కొనుగోలు చేయటం, వాహనం లేదా ఇంటికి సంబంధించిన విషయంలో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా అనుకూలవంతమయ్యేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా విరామం, విశ్రాంతి లేకపోవటం, ఎక్కువగా ఆందోళన కలిగించేటువంటి సంఘటనల వల్ల నిద్రలేమి, ఆరోగ్య సమస్యలు మీకు ఇబ్బంది కలిగించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీటి విషయంలో తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళు అద్వితీయంగా రాణించటమే కాదు, పదవుల్ని పొందేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. విద్యార్థులకు యోగించే కాలం, కానీ జ్ఞాపక శక్తిని సరిగ్గా వినియోగించుకోగలిగితే మంచి ప్రయత్నంలోనే ఉన్నత స్థాయికి సంబంధించినటువంటి ఉత్తీర్ణతని, ఘనములు లేదా మార్కుల్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కూడా కనపడుతూ ఉంటుంది. నిరుద్యోగులకి ఉద్యోగ కాలం, వివాహం కానటువంటి అవివాహితులకి వివాహం జరిగేటువంటి అవకాశం కూడా చక్కగా కనపడుతుంది. గురుగారు, మరి మీనరాశి వాళ్ళకి ఈ జూలై మాసంలో ఇంకా ఏ పరిహారాలు పాటించాలి, ఏ ఆలయాన్ని దర్శించాలో తెలియచేయండి. తీక్షణమైనటువంటి ఏలినాటి శని మనకి కలుగుతూ ఉన్నప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టు గత మహర్దశల్లోని అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఈ ఏలినాటి శనిలో మనకు కష్టాన్నో, నష్టాన్నో, లాభాన్నో కలిగిస్తూ ఉంటుంది.
శనీశ్వరుడికి కూడా ఈశ్వర తత్వాన్ని ఇచ్చినటువంటి కాలభైరవ రూపును ధరించటం లేదా కాలభైరవ రక్షణ విశేషంగా ధరింప చేసుకోవటం సమస్తమైనటువంటి శుభాలకి కారణమవుతూ ఉంటుంది. తంత్రమాల చూర్ణం చేత అనునిత్యం స్నానం చేస్తూ ఉంటే ఈ తీవ్రమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడలు కూడా తొలగిపోయేటువంటి అవకాశం ఉంది. భవిష్యత్ అంతా కూడా సానుకూలవంతమవుతుంది. గురుదేవతా స్వరూపాల్ని ఎంత విశేషంగా ఆరాధన చేస్తే మీ ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి, కుటుంబపరమైనటువంటి అంశాలు బాగుంటాయి, కుటుంబ సభ్యులందరూ ఐకమత్యంతో ఉంటారు. ఒక గృహం లేదా వాహనానికి సంబంధించిన విషయంలో కొనుగోలు ప్రయత్నాలు సఫలీకృతమయ్యేటువంటి అవకాశం తప్పకుండా లభిస్తుంది. మీనరాశి యొక్క రాశి ఫలితాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. జై వీరబ్రహ్మ జై గోవిందమంబ జై. చూసారు కదండి, ఇది మీనరాశికి సంబంధించి జూలై మాసంలో రాశి ఫలితాలు, అలాగే పాటించవలసిన పరిహారాలు గురుగారు గవ్వ శాస్త్రం ద్వారా తెలియజేశారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్కారం.